మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. పరమగీత గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనము. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగ పట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. వాక్యము చదువుబడి ఉన్నది. వాక్యం నుండి వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడండి నాయన. ఈ యొక్క దినుసులు పరిశుద్ధ తైలమునకు వాడబడేటటువంటి దినుసులు పరమగీతములో మాకు రాయించావు తండ్రి సొలొమోను గారి చేత. ఈ యొక్క వాక్యములోని వర్తమానము మేము చెప్పుకోవాలంటే మా జ్ఞానానికి అందదు, మా శక్తి చాలదు. కానీ నీ కృప వలన దైవజనులు చెప్పినటువంటి మాటలు మేము వివరించుకుంటూ ఉన్నాం కాబట్టి మీ యొక్క జ్ఞానంతో మా జ్ఞానాన్ని వెలిగించి అర్థం చేసుకునేటటువంటి స్థితి దయచేసి మీరు మహిమ పొందమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నిన్ను ప్రకటన చేయ నిఖిల లోకములాను పన్నుగా చేసిన బలుడవీవే. ఉన్నా లోకంబులానుడుగాక కరుణాసం పన్నాతతో నేలు ప్రభుడవీవే. అన్ని జీవుల నెరిగి యాహారమిచ్చుచు నున్న సర్వజ్ఞు డావు నీవే. ఎన్నా శక్యముగాక ఉన్న లక్షణమూల సన్నుతించుటకు నే జాలుదునా. అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్న తరంబాయో కన్న తండ్రి. కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను భూరి శుద్ధుడవీవు పాపి నేను. సారా భాగ్యుడవీవు జగతిలో నా కన్నా దారిద్ర్యుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణాసం చారి నేను. ఏ రీతి స్తుతింతు నే రీతి సేవింతు నేరమెన్నక ప్రోవా నెరనమ్మితి. అన్ని కాలంబులనున్న యెహోవాని నిన్న తరంబాయో కన్న తండ్రి. వన్నీకెక్కిన మోక్ష వాసాళి సన్నుతూ లొన్నతమయ్యుండ మున్నే నీకు. అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్న తరంబాయో కన్న తండ్రి. ఓ మా కన్న తండ్రి. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. చదువుకున్నటువంటి న్యాయాధిపతుల గ్రంథములో కొన్ని మాటలు స్తుతులుగా చేసుకున్నటువంటి మాటలు స్తుతులు స్తోత్రములని చెప్తే మనకు దీవెన ఆశీర్వాదములు. అందుకే ఈ యొక్క స్తుతి వాక్యములు నిత్యము మరి చదవాలని నా యొక్క ఉద్దేశము. మిద్యానీయులను నీ చేతికి అప్పగించుదనని యెహోషువతో చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీవు లేచి దండు మీదకి పొమ్మని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ చేతికి దానిని అప్పగిస్తానని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. 300 మందితో మిద్యానీయుల మీద జయమిచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పువ్వా కుమారుడైన తోలాను న్యాయాధిపతిగా నియమించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. యాయీరును న్యాయాధిపతిగా నియమించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఇశ్రాయేలులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేని తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సీహోనును అతని సమస్త జనమును
ఇశ్రాయేలు చేతికి అప్పగించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. యెఫ్తా అన్నాడు, న్యాయాధిపతి అని యెహోవా అని. దేవా నీకే స్తుతులు స్తోత్రములు. యెఫ్తా ద్వారా అని అమ్మోనీయులను అణిచివేసిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. యెఫ్తా కుమార్తె తీర్మానమును అంగీకరించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. బెత్లెహేమీయుడైన ఇబ్సానును న్యాయాధిపతిగా చేసిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. జెబూలూనీయుడైన ఏలోనును న్యాయాధిపతిగా చేసిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. హిల్లేలు కుమారుడగు అబ్దోనును న్యాయాధిపతిగా చేసిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మానోహ భార్యకు దర్శనమిచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మానోహ ప్రార్థన ఆలకించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. స్త్రీతో మాట్లాడిన వాడని నేనే అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పేరు అడిగిన మానోహతో అది చెప్పశక్యము కాని పేరు అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మానోహ అర్పణను అంగీకరించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మానోహకు సంసోను అను కుమారుని ఇచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సంసోనును ఆశీర్వదించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. కొదమసింహమును మేక పిల్లను చీల్చున్నట్లు సంసోనుకు బలమిచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అష్కెలోనులో 30 మందిని చంపుటకు సంసోనుకు శక్తినిచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. 300 నక్కలను దివిటీలకు కట్టి ఫిలిస్తీయుల పంటలను నాశనం చేయుటకు బలమిచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సంసోను చేతులకు కట్టిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె చేసిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపుటకు సంసోనుకు శక్తినిచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. లేహిలోనున్న గోతిని చీల్చి నీటిని ఇచ్చి దాహము తీర్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సంసోను ప్రాణము తెప్పరెల్ల చేసి బ్రతుకునిచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఫిలిస్తీయుల మీద పగ తీర్చుకున్నట్టుకు చేసిన ప్రార్థన ఆలకించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. దాగోను గుడిని ఫిలిస్తీయులందరి మీద పడినట్లు చేసి చంపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సంసోనును 20 సంవత్సరములు అధిపతిగా నియమించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నాకు మేలు చేయువాడని మేక అనిన మాటను బట్టి దేవా నీకే స్తుతులు స్తోత్రములు. ఆహారం ఇచ్చుటకు జనులను దర్శించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సర్వశక్తుడా నీకే స్తుతులు స్తోత్రములు. బోయజు కోయువారితో అన్నాడు, తోడయ్యుండు వాడా అని. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు. కోయువారు బోయజుతో ఆశీర్వదించు తండ్రి అన్నారు. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు. చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చువాడా నీకే స్తుతులు స్తోత్రములు. ఇశ్రాయేలు దేవుడా నీకే స్తుతులు స్తోత్రములు. రెక్కల క్రింద సురక్షితముగా ఉంచు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సంపూర్ణమైన బహుమానమునిచ్చు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. రూతును గర్భవతి యగునట్లు అనుగ్రహించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకే స్తుతులు స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకే స్తుతులు స్తోత్రములు. ఇశ్రాయేలు దేవానికే స్తుతులు స్తోత్రములు. చేసుకొనిన మనవిని దయచేయి దేవానికే స్తుతులు స్తోత్రములు. అన్నాను జ్ఞాపం చేసుకున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సమూయేలును కుమారునిచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ వాక్యమును స్థిరపరిచే దేవానికే స్తుతులు స్తోత్రములు. చేసిన మనవి అనుగ్రహించి దేవానికే స్తుతులు స్తోత్రములు. మహాబలము కలిగించి దేవానికే స్తుతులు స్తోత్రములు. రక్షణను బట్టి సంతోషమునిచ్చే దేవానికే స్తుతులు స్తోత్రములు. విరోధుల మీద అతిశయపడినట్లు చేయి దేవానికే స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధ దేవానికే స్తుతులు స్తోత్రములు. ఆశ్రయదుర్గమ్మ నీకే స్తుతులు స్తోత్రములు. అనంత జ్ఞాని నీకే స్తుతులు స్తోత్రములు. క్రియలను పరీక్షించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. ప్రఖ్యాతినందున విలుకాండ్రు ఓడి పడినట్లుగా చేయి దేవా నీకే స్తుతులు స్తోత్రములు. తొట్టిల్లిన వారిని బలము ధరింపచేయి దేవా నీకే స్తుతులు స్తోత్రములు. ఆకలి గురిన వారికి ఆకలి తీర్చి తిననిచ్చు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. గుడ్రాలు 7 పిల్లలను కనునట్లు చేయి తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. జనులను సజీవులుగా చేయి తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అలాగే ఐశ్వర్యమును కలుగు చేయి దేవా నీకే స్తుతులు స్తోత్రములు. కృంగజేయవాడా నీకే స్తుతులు స్తోత్రములు. లేవనెత్తువాడా నీకే స్తుతులు స్తోత్రములు. దరిద్ర అధికారులతో కూర్చొనిబెట్టు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయి దేవా నీకే స్తుతులు స్తోత్రములు. ఈ స్తుతులు స్తోత్రములు యేసు నామమున అంగీకరించుమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. చదువుకున్నటువంటి వాక్యములో జటామాంసి, కుంకుమ, నిమ్మగడ్డి, లవంగపట్ట, ఈ పరిమళ తైల వృక్షములు
గోపరసము అగర వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. ఈ మనము 13వ వచనంలో కూడా చెప్పుకున్నటువంటి అవి. మరి చిగురులు అవే వనములు. అలాగే వింతైన శ్రేష్ఠ ఫలములు కర్పూర వృక్షములు, ఈ జటామాంస వృక్షములు, కర్పూర వృక్షములు. ఇవన్నీ కూడా దేవునికి స్తుతులు చెల్లించేటటువంటి విధానాలు అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ఎందుకంటే మరి నోవహు 40 దినాల ప్రచండ వర్షములో భూమి అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితుల్లో అరారాతు పర్వతం మీద కూడా 15 అడుగుల ఎత్తు నీరు నిలిచి ఉన్నప్పుడు వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క వర్షానికి ఆజ్ఞాపించి లేకుండా చేసి ఎండిపోయిన పరిస్థితుల్లో భూమి ఎండిందనేటటువంటి శుభ సమాచారం తెలిసిన తర్వాత భూమి మీదకు పవిత్ర జంతువులు పవిత్ర పక్షులతో ఆయన బలిపీఠము కట్టి బలర్పించినటువంటి విధానము, యెహోవాకు సువాసననిచ్చేటువంటి సువాసనతో ఆక్రానించేటువంటి పరిస్థితులు అక్కడ బలిని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుని కృపను మనం కొనియాడుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడు దేవుని యొక్క సన్నిధికి మనము జటామాంస వలె కుంకుమ వలె, కుంకుమ అంటే ఇక్కడ లోకంలో పెట్టుకునేటువంటి బొట్లు పెట్టుకునే కుంకుమనే అర్థం కాదు, కానీ కుంకుమ అంటే ఎర్రని రంగు. ఈ ఎర్రని రంగు దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తానికి సూచన కనుక ఈ యొక్క అత్తరు వాసన కొట్టే పరిమళ వాసన కొట్టేటటువంటి ఈ వస్తువులన్నీ కూడా క్రీస్తు ప్రభువులో నుంచి ఈ పరిమళ సువాసన వస్తూ ఉంది. ఆయన చేసిన యజ్ఞ కార్యక్రమము మరి సువాసన ఇచ్చేటటువంటి కార్యక్రమము. అలాగే కుంకుమను గురించి కూడా ఆయన శిలువలో ఆయన మాంసపు ముద్దగా ఎర్రపు రక్తపు ముద్దగా చేయబడ్డారు. అందుకని కుంకుమ అన్నారు. కుంకుమ అంటే హిందువులు పెట్టుకునేటువంటి కుంకుమను గురించి మీరు చెప్తున్నారేంటి అనేటువంటి మాట మనకు అవసరం లేదు. ఈ కుంకుమ అంటే ఎరుపు రంగు అని అర్థం. ఎరుపు రంగు అనగానే ప్రభు యొక్క రక్తం అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే జటాయువు అని కూడా అన్నారు. ఇది కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే జటాయువు అనేటువంటిది మరి గుగ్గిలపు చెట్టు లేక గంజాయి చెట్టు అంటారట. గుగ్గిలం చెట్టు అన్న గంజాయి చెట్టు అని ఒకటని ఒక డిక్షనరీలో నేను చూశాను. కనుక జటాయువు అంటే ఈ గుగ్గిలపు చెట్టు యొక్క మరి అలాగే కుంకుమయు అంటే కుంకుమ పువ్వు అంటారు కదా. కనుక కుంకుమ పువ్వు కూడా ఆరోగ్యానికి శ్రేష్టమని కుంకుమ పువ్వు అంటారు. అలాగే నిమ్మగడ్డి, ఇది సువాసనని ఇచ్చేటటువంటిది. అది చాలా మంచి స్మెల్. అది చూసే కొద్దీ కూడా ఇంకా వాసన చూడాలనిపించేటటువంటిది. కనుక గడ్డి సువాసన ఇస్తుంది. గడ్డి నుంచి తీయబడినటువంటి ఆ యొక్క నూనె కూడా సువాసన ఇచ్చేటటువంటిది. లవంగి పట్ట అంటే ఇది పువ్వు, ఒక రకమైనటువంటి కారపు పువ్వు అని అర్థం. కారపు పువ్వు అంటే దాల్చిన చెక్క అంటారు. కనుక కారపు పువ్వు, ఇది కూడా లవంగి పట్ట అన్నారు. గోపరసం అంటే బోళము అని అర్థము. గోపరసము. గోపీచందనం అంటే ఇది కూడా శుద్ధ మన్ను, శుద్ధలాగే ఉంటుంది. అది మన్నులో ఒక రకమైనటువంటి శుద్ధ. ఆ శుద్ధను కూడా గోపీచందనము అని అంటారు. అలాగే అగరు అంటే మరి సువాసన ఇచ్చేటటువంటి విశేషమైనటువంటి ఒక దినుసు అని అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ మనకి లవంగము అన్నారు. లవంగి పట్ట అంటే లవంగము అంటే లవంగి పట్ట అంటే ఒక రకమైనటువంటి ఒక మరి కట్టినటువంటిది అన్నమాట. అది ఒక ఉజ్జాయింపుని మాకు 1 కేజీ 2 కేజీలాగా ఒక కట్టేస్తారనమాట దాన్ని. కనుక అది ఏంటంటే మరి లవంగి పట్ట అన్నారు. దానికి ఒక వెయిట్ ఉంటుంది, దానికి కొలమానం ఉంటుంది, దానికి తూనికతో ఇన్ని కేజీలని ఇన్ని గ్రాములని ఉంటుంది అన్నమాట. పట్ట అంటే ఒక సమూహం అని అర్థం. లవంగి పట్ట ఇది ఈ విధముగా మనం చూసినట్లయితే పట్ట అంటే ఒక సంచిలో వేయబడింది, ఒక కొలమానముతో తీయబడినటువంటిది అని అర్థం చేసుకోవాలి. పట్ట = శాక్ క్లాత్ అన్నారు. కనుక ఒక సంచి టైప్ అన్నమాట. అలాగే లవంగాలు క్రీస్తు పూర్వము మరి 330 సంవత్సరాల క్రితమే చైనీయులు ఈ లవంగాల్ని వాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే క్రీస్తు పూర్వము మరి ఈజిప్ట్ వాళ్ళు కూడా ఈ లవంగాలు కూడా వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే యూరప్ వాళ్ళు కూడా 400 సంవత్సరాల క్రితమే ఈ యొక్క లవంగి పట్టను వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలా మన దేశంలో కూడా కర్ణాటక, కేరళ, అలాగే శీతల ప్రదేశాల్లో కర్ణాటకలోను కేరళలోను ఈ శీతల ప్రదేశాల్లో వీటిని పండిస్తారు, లవంగాల్ని పండిస్తూ ఉంటారు. కనుక ఈ లవంగ మొగ్గలు అలాగే
ఇంకా చెట్టు బెరడు, అది దాల్చిన చెక్క, లవంగి మొగ్గలు, ఇవన్నీ కూడా కర్ణాటక వెళ్ళినప్పుడు మరి చూసాము. అక్కడ తోటల్లో ఉంటాయి, తోటలో చెట్టు నుంచి ఆ కూర ఉడికేటప్పుడు పట్టుకొచ్చారు ఇంటి ఆవిడ, పట్టుకొచ్చి దాల్చిన చెక్క వేశారు, మొగ్గలు కూడా తీసుకొచ్చారు. అవన్నీ కూడా అక్కడ పండుతూ ఉండేటువంటి ప్రదేశం, మన దేశంలో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు. అందుకే మరి ఇవి ఆహారం తయారీలోనూ సువాసన కొరకు ద్రవ పదార్థాల్లోనూ ఉపయోగిస్తారు. మూలికలను వైద్యములోనూ ఉపయోగిస్తారు. వైద్యము ఏదన్నా ఆయుర్వేద వైద్యాల్లో కూడా మూలికలు అంటే నేల లోపల ఉండే వేరు లాంటివి ఈ మూలికలు. ఈ సుగంధ ద్రవ్యాలను మరి ఇవన్నీ కూడా మృతదేహానికి మరి భూస్థాపన చేసేటువంటి సందర్భంలో మరి ఆ మృతదేహానికి పూస్తారు, ఎక్కడ చెడు వాసన రాకుండా పరిమళ వాసన వచ్చేటట్లుగా. అంతేకాకుండా సౌందర్య పోషణకు కూడా సామగ్రిగా వాడుతూ ఉంటారనేటటువంటి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇది భారతదేశం నుంచి పాలస్తీనా ప్రాంతానికి ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా మరి రవాణా చేసేవారట, వారు పట్టుకెళ్ళేవారట. ఇవన్నీ కూడా భారతదేశం నుంచే మరి పాలస్తీనా దేశానికి సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళేవారట వర్తకులు. అప్పుడు మరి బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వారి దేశానికి కూడా మోసుకుపోయారు అనేటువంటి మాటలు మనం వింటూనే ఉంటాం. కనుక ఇలాగ ప్రయాణము చేసేటువంటి సుగంధ ద్రవ్యాల వర్తకుల మధ్య మరి వారు కూడా దళారులు ఉండేవారట. ఈ పట్టుకెళ్ళేటప్పుడు అమ్మేటటువంటి వారికి, కొనేటువంటి వారికి మధ్యవర్తులు కొంతమంది ఉంటారు. ఈ దళారులు అంటే కొంచెం వారి దగ్గర వీరి దగ్గర కూడా కమిషన్ తీసుకునేటటువంటి ఒక గుంపు అన్నమాట. కనుక ఈ సొలొమోను రాజుకు కూడా సుంకం వసూలు చేసేటువంటి వారు ఉండేవారని కూడా చరిత్రను బట్టి మనం చూసుకోవాల్సినటువంటి వారమైన వసూలు చేసేటువంటి వారు అక్కడ అమ్మేటువంటి వారి దగ్గర కొంత, మరి కొనేటువంటి వారి దగ్గర కొంత మధ్యవర్తులు అంటారన్నమాట. వారు రాయబారులు. అందుకే వారికి రాజుల దగ్గర రాయబారులు ఉంటారు. కనుక ఆ దేశం యొక్క సరికి ఈ దేశానికి, ఈ దేశం సరికి ఆ దేశానికి మరి పర్మిషన్ ఉండి లేక కూడా తీసుకుని వచ్చేటటువంటి పరిస్థితులు, కావాలనుకునేటటువంటి వస్తువులను తీసుకుంటూ ఉంటారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి జటామాంసి అనేటటువంటి సొంటి కొమ్ములాగా ఉంటుందట జటామాంసి. అది గడ్డి కావచ్చు అని కూడా మరి అన్నారు. అది వారికి కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండదు, అంటే కొంచెం దగ్గరగా అర్థం చెప్తున్నారనమాట. కనుక ఇది వేరుల నుంచి అరేబియా దేశంలో నుంచి వచ్చేటటువంటిది ఈ జటామాంసి. అలాగే గోరింటాకు పువ్వును కూడా ఆ విధంగానే వాడతారు. కుంకుమ పువ్వు, గోరింటాకు పువ్వు, పసుపు, గుగ్గిలం చెట్లు, వీటి నుంచి వచ్చేటటువంటి జిగురు పదార్థాన్ని ఈ సుగంధ ద్రవ్యాలు అంటారని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఇందాక చదువుకున్నాం కదా, తల మీద పోసిందని, పాదములు తురిసిందని కూడా మనము మార్క్సు వార్త 14:3లో ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసత్తరు బుడ్డి అని వ్రాయబడి ఉంది. తల మీద పోసినట్లుగా బుడ్డి విప్పి తల మీద పోయబడిన పరిమళ తైలముగా, యేసు ప్రభు యొక్క నామమే పోయబడిన పరిమళ తైలము. అందుకే ఆమె కూడా ఏం చేసిందంటే ఆ బుడ్డి విప్పి మరి అక్కడ తైలము పైనుంచి పోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, పోయబడినటువంటి అత్తరు. అలాగే యోహాను సువార్త 12:3లో కూడా మిక్కుల విలువ గల అచ్చ జటామాంస అత్తరు 1 సేరున్నర తీసుకుని యేసు పాదములు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిసిందని కూడా మనం ఇందాకే చదువుకున్నాం మనం. కనుక ఇలా చదువుకున్నటువంటి మాటలు ఎందుకంటే ఈ యొక్క పరిమళ సువాసన గురించినటువంటి మాటలు మనం చెప్పుకోవాలి కాబట్టి వాక్యం నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే ఇది ఏంటంటే అచ్చ జటామాంసి అంటే బహు ఖరీదైనది. దీన్ని బహుశా భారతదేశాన్ని నుంచి కూడా దిగుమతి అయ్యేటువంటి వట్టివేరు అనేటటువంటిది మరి ఇప్పుడంటే వేయట్లేదు, కానీ మేము సీసాల్లో, కొబ్బరి నీళ్ళు సీసాల్లో వట్టివేరు, మరి ఖర్జూరపు గింజలన్నీ ఉండేవి, చిన్న చిన్న మరి ఒక పలుకుల్లాగా ఉండేవి. ఆ పలుకులను కూడా మేము ఏం చేసేవాళ్ళం అంటే కొబ్బరి నూనెలో వేసి వట్టివేరు. వాళ్ళు కూడా అమ్మేవాళ్ళు కూడా ఉండేవారు, వాళ్ళు అమ్మేవాళ్ళు వచ్చేవారు, ఇదివరకు వచ్చేవారు, ఇప్పుడైతే రావట్లేదు. ఆ వట్టివేర్లు అందులో వేసుంటే కనుక ఆ కొబ్బరి నూనె ఎంతో సువాసన ఇచ్చేటటువంటిది మాట అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ విధముగా గంధపు చెక్క, చందనము, పునుగు, జవ్వాది, కస్తూరి, అగరు, లవంగిపట్ట ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కలిపి ఉండేటటువంటి అచ్చ జటామాంసి. అచ్చ జటామాంసి కల్తీ లేనటువంటిది అనమాట. అది
మరి దేవుడికి ఇష్టమైనటువంటి కల్తీ లేనటువంటి పదార్థాలు, కల్తీ లేనటువంటి విశ్వాసాలు, కల్తీ లేనటువంటి విశ్వాసం దేవునికి కావలసి ఉన్నది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగానే మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కనుక ఈ అత్తర్ని ఎలాగంటే బట్టల మీద వేసుకుంటారు, ఇంట్లో చెక్క సామాన్ల పైన వేస్తారు, పరుపుల మీద వేస్తారు, ఒంటి మీద వేసుకుంటారు. వ్యక్తుల యొక్క అంత్యక్రియల్లో కూడా దీనిని వాడుతూ ఉంటారు. అందుకే ఇక బాడీ లోషన్లు ఉంటాయి, రూమ్ రిఫ్రెషన్ చేయడానికి ప్రెషర్స్ అని కూడా ఉంటాయి. ఇలా రకరకాల దినుసులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంటిని సువాసనతో నింపడానికి, ఒంటిని సువాసనతో నింపడానికి ఈ అత్తరు పరిమళ సువాసనలు అలా వ్యాపింప చేయబడుతూ ఉంటాయి. ఇది లోకానుసారముగా ఉండేటటువంటి వాసనలు. నీ నుంచి దేవుని యొక్క మాటలు రావాల్సి ఉంది, అదే పరిమళము. నీ నుంచి ప్రార్థనలు రావాల్సి ఉంది, నీ నుంచి దర్శనాలు రావాల్సి ఉంది, నీ నుంచి ఏమైనా దేవునికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా లోకానికి వెదజల్లడానికి దేవుడిచ్చిన వరములు ఇవన్నీ కూడా పరిమళ సువాసనలని. ఈ పరిశుద్ధమైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఈ పరిమళ తైలములకు, పరిమళ ధూప వేదిక దగ్గర వేసేటటువంటి దినుసులు ఇవన్నీ కూడా. కనుక మన జీవితం పరిమళ సువాసన కలిగినటువంటి జీవితముగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇవన్నీ కూడా మరి పరిమళ, ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే లేకపోతే పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే ఆ ఇల్లు అత్తర వాసనతో నింపబడుతూ ఉంటుంది. కనుక సెంటు కొడుతూ ఉంటారు. ఆ ఇల్లంతా కూడా అత్తర సువాసన. ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన వారందరి దగ్గర కూడా అలాంటి సువాసన ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ సువాసన, దేవుని యొక్క వర్తమానాలను బట్టి ఈ సువాసన తప్ప ఇంకా మరొక ఇలాంటి లోక సంబంధమైనటువంటి అత్తర్ల వలన కాదు. దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే కనుక పరిమళ సువాసన, దేవుని యొక్క సహవాసం, దేవుని బిడ్డల యొక్క సహవాసం చేస్తే కనుక ఒకరిని బట్టి ఒకరు వారి యొక్క సాక్ష్యాలు పంచుకుంటే పరిమళ సువాసన. సంఘానికే పరిమళ సువాసన అని అర్థం చేసుకుందాం. అలా కీర్తన గ్రంథం 48:3 కూడా ఏమనుందంటే, నీ వస్త్రములెల్లా గోపర సువాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. నీ వస్త్రములెల్లా చూడండి ఎలాగుందో సంఘం యొక్క పరిస్థితి. నీవు మరి దేవుని సహవాసం చేస్తున్నావంటే తెలుసా, నీ వస్త్రములు. అందుకే శిష్యుల యొక్క వస్త్రం, పేతురు గారి యొక్క వస్త్రములు ముట్టుకుంటే చాలు స్వస్థత వచ్చేదని, మరి శిష్యుల యొక్క మరి జీవిత విధానం కూడా ఆ విధంగానే ఉందని. అది నీ వస్త్రములలో గోపర సువాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. ఈ సుగంధ ద్రవ్యాలు వంటల్లో వాడుతూ ఉంటాం. మన వంటింట్లో ఉంటాయి. ఆ యొక్క పోపుల డబ్బాలు అన్నిటికీ కూడా అన్ని రకాల అరలో ఉంటాయి ఇందులో. కనుక లవంగ మొగ్గ, దాచిన చెక్క, యాలకులు ఇవన్నీ కూడా మరి పలావులో వేసేటటువంటి సరుకులు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ అంటారు. ఇవన్నీ సువాసన ఇచ్చేటండి ఈ వంటల్లో వాడుతూ ఉంటారు. కనుక ఇవి తైలములో కూడా వాడుతూ ఉంటారని. అందుకే నీ వస్త్రములెల్లా గోపర సువాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. కారప్పొడి చేసి ఒక అమ్మాయి మా దగ్గరకు వచ్చింది. ఆ కారపొడి చేసినట్టు మాకు తెలియదు. ఘాటుగా సువాసన వస్తూ ఉంది. అది చక్కగా అప్పటికప్పుడు తినేయాలన్నంత వాసన వస్తూ ఉంది. ఏంటమ్మా ఇల్లంతా కూడా ఏంటో కారం వాసన వస్తుంది, ఏదో గుట్ర వాసన వస్తుంది అన్నారు వచ్చినటువంటి బెడ్లో. వచ్చినటువంటి బెడ్లో వస్తే నేను నవ్వుతున్నాను, ఏమీ లేదు ఇక్కడ అని. కానీ ఆ కారం చేసినటువంటి, ఆ పచ్చళ్ళు చేసినటువంటి అమ్మాయి మా దగ్గరకు వచ్చి నిలబడింది. ఆ చీర, ఆ చేతులు అవన్నీ కూడా ఒక మసాలా వాసన. మరి ఆ వాసన ఇంకా పీల్చుకోవాలంటే వాసన వచ్చింది. ఎందుకని? ఆమె వాటిల్లో ఉంది కనుక. అందుకే నీవు దేవుని యొక్క వాక్యంలోనూ, వర్తమానాల్లోనూ, దేవుని యొక్క దర్శనాల్లోనూ నువ్వు ఉంటే గనక నీ చుట్టూ కూడా అటువంటి సువాసనే వస్తుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. కనుక అది గ్రహించే శక్తి కూడా ఉండాలి. ఆ అమ్మాయి అక్కడికి వచ్చింది అంటే ఆ వాసన వచ్చిందని నేను ఇంట్లోకి వెళ్ళాను, నాకు ఏ వాసన రాలేదు, నేను గ్రహించలేకపోయాను. కానీ మా బాబు వచ్చి ఏంటమ్మా ఘాటు వాసన వస్తుంది, ఏంటి ఘాటు వాసన అనేటటువంటి మాట అడిగేటప్పటికి ఆ అమ్మాయి నవ్వుతుంటే అప్పుడు జరిగిన సంగతి ఏంటంటే అమ్మాయి తయారు చేసింది అక్కడ ఆ ఇంట్లో ఘాటు వస్తువులు తయారు చేసిన కారము, పచ్చళ్ళు అవన్నీ కూడా, ఆ మసాలా వాసనలు అన్నీ కూడా వస్తువుని. ఏంటి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ తయారీలో ఉంది కాబట్టి ఆమె దగ్గర నుంచి ఇప్పుడు ఏమొచ్చాయంటే సువాసనలు వచ్చాయి అన్నమాట. ఆమె చేతులు, ఆమె వస్త్రాలన్నీ కూడా సువాసనతో నింపబడిపోయాయి.
అదే సువాసన. దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే గనక నీ నోటి నిండా అదే మాటలు వస్తాయి, నీ చేతి నుండి అదే పనులు ఉంటాయి. దేవుని పని దేవుని పని. అలాగే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క మాటలు, నువ్వు రాసిన దేవుని మాటలే, నువ్వు చదివిన దేవుని మాటలు, నువ్వు చెప్పిన దేవుని మాటలే వస్తూ ఉంటాయని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారం. నీ వస్త్రములలో గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. స్కూల్లో పనిచేసినప్పుడు మరి ఆటో ఎక్కేటటువంటి పరిస్థితి. మా ఊరు రావాలంటే స్కూల్ దగ్గర నుంచి ఆటో ఎక్కినప్పుడు మరి కొంతమంది ఎక్కితేనేమో సువాసన వచ్చేది, వాళ్ళు అత్తరు రాసుకుని ఎక్కడికో ఫంక్షన్స్కి వెళ్తూ ఉండేటువంటి వారు. ఇంకొకసారి ఎవరైనా ఎక్కుతూ నీరు సువాసన వచ్చేది. ఏంటి ఇలాంటి వాసన ఇలాంటి వాసన మాకు మొదట్లో తెలియలేదు. కానీ వారు ఎక్కడ రైలు ఫ్యాక్టరీలో పనిచేసి ఆటో ఎక్కినటువంటి వారు అన్నమాట. వారి దగ్గర ఆ వాసన, వీరి దగ్గర ఈ వాసన. అందుకే ఒక కథ చెప్తూ ఉంటారు, అది కథ నిజమో నాకు తెలియదు కానీ విన్నటువంటి మాట చెప్తూ ఉన్నాను. ఒక బజార్లో పువ్వులు అమ్మేటువంటి ఒక సహోదరి, అక్కడే ఎండు చేపలు అమ్మేటటువంటి ఒక సహోదరి ఉండేవారట. వాళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ అయింది ఆ బజార్లో. ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ అయిందో మరి పువ్వులు అమ్మే ఆమె ఈ చేపలు అమ్మే ఆమెని పొద్దుపోయింది కదా, ఈ రోజుకు మా ఇంట్లోనే ఉండని చెప్పి బజారుకు కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ఇల్లు కాబట్టి ఇంట్లోనే పెట్టుకుందట. ఈ పువ్వులమ్మే వాళ్ళ ఇంట్లో మరి పువ్వులే ఉంటాయి, మళ్ళీ రేపుడు అమ్మడానికి దాన్ని జాగ్రత్త చేసుకుని అలా 2-3 రోజులు దాన్ని జాగ్రత్త చేసుకుని అమ్ముతూ ఉంటారు. వాళ్ళ జీవనోపాధి అది. అది ఆ ఇంట్లో ఈ అమ్మాయి పడుకోవలసి వచ్చింది. నిద్రే పట్టలేదంట. చేపలు అమ్ముకునే అమ్మాయికి ఈ పువ్వుల సువాసన పడలేదంట. కనుక ఏ వాసన ఎందులో పనిచేస్తే ఆ వాసన వారికి వాసనగా ఉండదు, లేకపోతే కనుక వారు అట్లా పని చేయలేరు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, అక్కడ పువ్వులు సువాసనతో ఉండేటువంటి గృహములో ఈ ఎండు చేపలు అమ్ముకునేటువంటి ఆమె నిలబడలేకపోయిందంట, పడలేదంట. ఈ పువ్వుల సువాసన ఆమెకు పడలేదంట. అలాగే దేవుడిని నమ్ముకునేటువంటి బిడ్డల దగ్గరికి వచ్చినటువంటి భక్తి లేనిటువంటి వారు, దేవుడంటే ఇష్టం లేనటువంటి వారు వస్తే గనక పడదు వారికి. ఆ బైబిల్ మాటలు చెప్పినా, ఆ బైబిల్ గురించి దేవుని గురించి చెప్పినప్పుడు కూడా వారికి వినసొంపుగా ఉండవు. వారికి ఇష్టం కాదు, ఇంకా ఆ ఇంట్లో ఉండలేరు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారనమాట. కనుక అలాగా దేవుని మాటలు ఇష్టపడేటువంటి వారికి దేవుని ఆ ఇంట్లో ఇంకా కాసేపు చెప్పండి, ఇంకా కాసేపు ఉంటామండి, ఇంకో కొంచెం ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. ప్రభా వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు అన్నారు. ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క విశ్వాసి మీ సహవాసములో వారు పొందుకున్నటువంటి మేలుల విషయమే ఇచ్చే సాక్ష్యాలు ఎంత అంతా కాదు ప్రభా. ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిమళ సువాసన వలె మా అందరి జీవితాల్లో కూడా రెండవ రాకడ పర్యంతము వర్ధిల్లునట్లుగా, వ్యాపింప చేయబడినట్లుగా కృప దయచేసి మీరు మహిమ పొందుమని, మమ్మల్ని ప్రభా రెండవ రాకడకు ఆయత్తపరచుకోమని, అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానేయన్న యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.